చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి పత్రిక మీరు చూసే ఉండుంటారు. ఆ పత్రికలో మొట్టమొదటిగా పాఠం మనం మాట్లాడుకుందాం, దేవుడు ప్రేమామయుడా అని మాట్లాడుకున్నాం. ప్రియులారా, నేటి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులమైన మనకు సంబంధించినటువంటి పాఠం. క్రైస్తవుడు లోతుల్లోకి వెళ్ళి ఆలోచించవలసిన పాఠం. దేవుడు ప్రేమామయుడని తెలిసి, ఆయన ఆపదల మొక్కలవ్వడని తెలిసి, మేము ఏదో బాధలో ఉంటే ఆ సిచ్యువేషన్ లో మాకు ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు. ఆయన చూపించే ప్రేమ నేటి సమాజంలో మనుషుల్లో కనిపించడం లేదు. ఏ మనిషిని చూసినా మరి క్రూరత్వంతో, ఆ మనిషిలో ప్రేమతత్వం కనిపించకపోదు, మనకు సహజం. కానీ ప్రేమ అన్నది దేవునిలోనే ఉంటుందని నమ్మి, ఆ దేవుని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు ద్వారా బాప్తిసము పొంది మనం దేవునిలో విశ్వసిస్తున్న వారం మనమంతా. అంటే దేవుడు ప్రేమామయుడని, ప్రేమలోనే మనమంతా ఉన్నాం. అని నిజంగా దేవుడు ప్రేమామయుడు అంటే ప్రేమామయుడే. కానీ దేవుడు రాయించినటువంటి 66 పుస్తకాలలో ఉన్నటువంటి బైబిల్లో మీరు ఈ రోజు మాట్లాడబోతున్న ప్రతి మాట మీరు విప్పి మీకు చూపిస్తాను. ప్రాక్టికల్ గా చదవాలి. పూర్తిగా చదివి మరణిస్తేనే పరదేశికి దేవుని కొరకు. కొంచెమే దేవుని నుంచి మేలులు తెలుసుకొని దేవుడు పంపించే మానవుని పట్ల కీడులు తెలుసుకోకపోతే కూడా మనకు మరి ప్రమాదం ఉంది. పిల్లల నిజంగా దేవుడు నిజంగా ప్రేమామయుడే. ఆయన ప్రేమిస్తాడని, కరుణిస్తాడని, పిల్లలు లేకపోతే ఇస్తాడు అని, ఇవన్నిటిని నమ్ముతున్నాం. ఓకే, దేవుడు నిజంగా ఆయన ప్రేమమయుడే. కానీ దేవుని నోట రాసినటువంటి మాటలే పరిశుద్ధాత్మ ప్రేరణతో మరొక చోట రాయబడింది. అంత ప్రేమమయుడే బైబిల్లో తన మాట వినకుంటే మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో కూడా రాయించాడు. కానీ నేడు ఆయన దండించే విషయాలు, ఆయన కోపపడే విషయాలు, ఇవి మనం నేర్చుకోలేకపోతున్నాం. ప్రేమ గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. మన యేసు నిజంగా ప్రేమిస్తాడంటే ప్రేమిస్తాడు. కానీ ప్రేమించే దేవుని నోట నుంచే ఒక మరి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. ఒక మాట, విలాప వాక్యములు. అందరూ బైబిల్ తెలిసి మీరు త్వరగా చదివితే 30 నిమిషాల్లో మీకు వివరించి ముగించేస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 38వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 38వ వచనం. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. ఏమంటున్నాడు చూడండి, మహోన్నతుని అయినటువంటి దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును అన్నాడు. మరి మేలులే పొందుకుంటున్నాం మనమంతా, మేలు గురించి ఆలోచిస్తున్నాం దేవుని పట్ల. ఇక్కడే దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం. మరి దేవుని నోట నుంచి మేడును మాత్రమే తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం రాగానే, నూతన సంవత్సరం రాగానే సరిగా చర్చికి రానటువంటి జాబ్ పర్పస్ లో బీసీకి ఉన్న వాళ్ళు చాలా అందరూ, ఇది నేటికి కొత్త సంవత్సరం కనుక కుటుంబంతో ఫ్రెష్ గా తయారైపోయి ఎప్పుడు ఆదివారం రాకపోయినప్పటికీ కూడా ఆ ఆదివారం నాడు వచ్చి కూర్చుంటున్నారు. పాస్టర్ గారు ఇచ్చేటువంటి ప్రవచనాలలో ఉన్నట్టు ఒకటి తీసుకుంటున్నాం. అందులో ఏమని ఉంటుంది, నీ రాకపోకల యందు యెహోవా తోడుకున్నాడు, వారికి నిజంగా నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటున్నాడు. ఈరోజు ఉంటాడు, రాకపోకల యందు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు బతుకుతున్నావు. కానీ నువ్వెవరి పనిలో ఉన్నావు? నువ్వు ఎవరి పనిలో ఉంటే నీకు రాకపోకల తోడుగా ఉంటాడు దేవుడు. ఉదయం నుంచి సాయంకాలం దాకా నీ పనే. అంటే ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళి మన క్రైస్తవ్యం నిజమైన ఆలోచనలోకి రావాలి. నేను ఎక్కడున్నా నాకు దేవుడు తోడుగా ఉంటాడని నువ్వు అనుకుంటున్నా నీవు, మరి అదే దేవుని నోట నుంచి అని కీడు కూడా బయలు వెళ్ళింది కదా. ఇప్పుడే కదా మనం చదువుకుంది, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. అంటే దేవి నోట నుంచి అని మేలులు చూస్తున్నాం, మేలులు రాసుకుంటున్నాం, మేలులు ప్రవచనాలుగా సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నాం, మంచి రిఫరెన్స్లే రాసుకొని చూసుకొని ఆనందపడుతున్నాం. ఈ రోజు ఒక నిజాన్ని తెలుసుకోవాలి మనమంతా. మరి నిజం తెలుసుకోకపోతే ఎలా? నిజాన్ని తెలుసుకున్న తర్వాత దానికి సరితగ్గట్టుగా మన బతుకుని దిద్దుకొని మార్చుకొని ప్రేమించే దేవుడే నిజంగా కఠినంగా యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన నిజంగా శిక్షించడానికి, దండించడానికి వస్తాడా అని మనలో భయం ఉంటేనే కదా మనం దేవుని దగ్గరికి ఇంకా ఎలాగ మసులుకోనో బతకడానికి వీలుంటుంది. అంటే దేవుని నోట నుంచి కీడు వెళుతుంది, మేలు కూడా బయలు వెళుతుంది, కీడు కూడా బయలు వెళుతుంది. మేలునే తీసుకుంటున్న మనం కీడులు కూడా తీసుకోవాలి మనం.
బైబుల్ నిజంగా సరిగా చదవాలండి. క్రైస్తవ్యం మెడలు వంచడం లేదు ప్రతి మనిషి. 66 గ్రంథాలు కలిగినటువంటి పుస్తకం నీ చేతులు ఉన్నప్పటికీ మెడలు వంచి చదవక, అందులో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించగా, కేవలం దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కరుణించమాయుడు అని ఒకప్పుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వారని సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడే ఇశ్రాయేలులు ఐగుప్తులో నుంచే బయలుదేరి వెళ్ళిన తర్వాత మేరీబా మరి కొండ దగ్గర ఆహారం నెల కొరకు మరి ఆ దేవుడు కర్రతో నిలబడి దానితో మాట్లాడు నీళ్ళు రప్పించమన్నాడు. కానీ ఏం చేశారు మోషే? కర్రతో 2 సార్లు కొట్టాడు. కొట్టినందుకు దేవుడు అక్కడ అతన్ని మెచ్చుకున్నాడా? ఇశ్రాయేలుల ముందు నా నామం పరిశుద్ధపరచకుండా నన్ను అవమానం ఇచ్చినవు గనక నువ్వు కానాను దేశం దాటవు. అమ్మ బాబోయ్, మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఐగుప్తు దేశంలో నిచ్చని మరి ఎర్ర సముద్రము దాటిన తర్వాత సినాయి పర్వతం మీద రాతి పలకలు తీసుకోవడానికి ఎక్కినప్పుడు అహరోను నాయకత్వంలో మరి రాతి పలకలు తీసుకొచ్చే ముందు అప్పటికే దూడను చేసుకొని మా దేవుడు మోషే ఏమాయనో మరి ఈ దూడనే మా దేవుడు అన్నాడు. అన్నప్పుడు అప్పటికి దేవుడు ఎంత కోపానికి వచ్చాడో మీకు తెలుసు కదా. ఈ ప్రజల ముందు ఐగుప్తు దేశం మీద ఫరో ముందు 10 తెగుళ్ళు రప్పించి అంత ఇనుము కొలిమిలో నుంచి రప్పించి ఎర్ర సముద్రాన్ని చూస్తుండగా 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిచిన దృశ్యాన్ని చూసినటువంటి ఈ ఇశ్రాయేలీలు వెంటనే మోషే ఏమైపోయిందో అని చెప్పని దూడను చేసుకున్నారు. ఇక నేను చంపేస్తానన్నాడు. అక్కడ ఎవరిని? ఇశ్రాయేలీలని చంపేస్తానన్నప్పుడు అప్పుడు మోషే దేవునికి సమాధాన పరిచిండు. ఏంటిది? అయ్యా, ఐగుప్తులో నుంచి 10 తెగుళ్ళు రప్పించి మా దేవునికి మేము బలులు అర్పించడానికి వెళుతున్నామని చెప్పి మీ దేవుడే అరణ్యంలో చంపాడన్న చెడ్డ పేరు నీకొద్దు, వద్దయ్యా అన్నాడు. మోషే మాట విన్నాడా? అక్కడ దేవుడు మోషే మాట విన్నాడు. నరుని మాట దేవుడు వినటం ఎంత సాక్ష్యం పొందుండు ఒక మోషే. అలాంటి మోషే ఇశ్రాయేలులు మరి అంత లక్షల మంది వీరులు 40 సంవత్సరాలు వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు కోరుకునే ఆహారాలు, మాంసాలు ఇంత తిప్పలు పెడితే వాళ్ళందరికీ నాయకత్వంగా యజమానిగా ఉండి ఇసికి ఒకే మాట అన్నాడండి. ఏం మాట? కర్రతో ఈ ద్రోహులారా వీళ్లకు నీళ్లు ఇవ్వని కట్టెతను కొట్టినందుకు కానాను దేశానికి స్వతంత్రించుకోలేకపోయాడు. కానాను దేశం చూస్తాను ఆశ కలిగింది. ఒక ద్రాక్ష గేల మోయడానికి 4 మోసారు బలవంతులు. అంటే ఆ పాలస్తీనా దేశం సారవంతమైంది, ఆ దేశం చూడాలనుకున్నాడు మోషే. కానీ ఒకే విషయంలో తప్పు జరిగింది గనక, తప్పు నా మాట వినలేదు గనకనే కానాను దేశాల్లోకి ప్రవేశించలేదు. ప్రవేశించింది ఎందరు? 2. ఎవరు? కాలేబు, యెహోషువ. మరి మిగతా వారంతా లేరా అంటే లేరు. దేవుని మాట వినలేదు. వాళ్ళు ఎలాగో అరణ్యంలో దేవుని మాట వినక ఎంతగానో ఇశ్రాయేలులను ప్రేమించి రప్పించి మన్నా ఎవరు తింటారు? దేవదూత తిన ఫుడ్ నేలకు రప్పించి యూదులని తన పిల్లలుగా చేసుకుని ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ముందు నడిపిస్తే ఒక్కడు వినడం లేదు, ఒక్కడు తనని మహిమపరచడం లేదు. దేవునికి వ్యతిరేకంగా ఉరుకుతున్నారు, అన్యాయ చుట్టూ ఉరుకుతున్నారు, వారు వినడం లేదు. మరి వినకపోతే ఏం చేయాలి వారిని? అందరిని భూమి మీద కోరాహు కుటుంబం అయితే భూమి ఓపెన్ అయిపోయింది. ఇలా కోరాహు కుటుంబం మరి దేవునికి వ్యతిరేకంగా తిరిగినందుకు భూమి పాయలైపోయింది. తన కుటుంబం అందులోకి ప్రవేశించింది పాతాళానికి. ఇవన్నీ మనకు కనిపించడం లేదా? ఇప్పుడు నేను చెప్తే అబ్బో ఇదేం కొత్త బోధలా ఉంది, ఇది కొత్త మాటలే ఉంది, ఈ బోధ మమ్మల్ని భయపడిచ్చే విధానంగా ఉందని మీరు అనుకోకూడదు. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ సందర్భం బైబిల్లో లేదా? కోరాహు కుటుంబం అందులోకి వెళ్ళిందా? ఎందుకు వెళ్ళింది? మాట విననందుకే. ప్రేమామయుడే, ఆయన చూపించేంత వరకు ప్రేమామయుడు. ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళని బయటికి రప్పించడానికి తెగుళ్ళు రప్పించి బయటికి రప్పించాడు. తనను ప్రేమించాడు కనుకనే మోషే ద్వారా కట్టె ఇలా చేయి ఎత్తనంత వరకు సముద్రం పాయలయ్యిందంటే నరుని మాట దేవుడు వింటున్నాడు అంటే దేవుడు ప్రేమామయుడే. అంతగా తగ్గించుకునే నరమాత్రుడు, బూడిదైపోయే నరమాత్రుడు మాట దేవుడు వినడం అంటే ఆశ్చర్యకరం. తన కుమారులను మనం అంతా వినాలే, ప్రేమ చూపిస్తాడు. ఎంత ప్రేమ! ఒకనాడు సౌలుకు కూడా అదే చెప్పాడు. ఏంటిది? అమాలేకీయులకు వెళ్ళి మొత్తం హతం చేయి, అందరిని చంపేసేయి, అగగు అనే రాజును కూడా లేపేసేసి అన్నాడు. పంపించాడు. సౌలును పక్కకి వేయించాడు, అమాలేకులను పంపించాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళాడు, అన్ని చెప్పాడు. బలిసినటువంటి కొన్ని పొటేళ్లని తీసుకొచ్చి దేవునికి అర్పిస్తే నన్ను మెచ్చుకుంటాడు అన్నాడు. అనుకున్నాడు తనలో. ఒక అగగు అని ఒక రాజును కాపాడాడు. అన్ని చంపమన్న తర్వాత కొన్ని మాత్రం మరి బలంగా పౌష్టికంగా కొవ్వు పట్టినటువంటి కొన్ని
బలి పశువులని దేవునికి అర్పించడానికి, తనకు పెంచుకొని ఆస్తిని పెంచుకోవడానికి కాదు ఇక్కడ. తీసుకొచ్చి దేవునికి అర్పించదామనుకున్నాడు అంతే. తీసుకొచ్చి దేవునికి అర్పిస్తున్నాడు. కానీ సమయాలు వచ్చాడు, ఏమన్నాడు? నువ్వు చేస్తున్న పని ఏమిటి? దేవుని మాట వినలేదు కనుక దేవుని మాట వినడం కంటే నువ్వు బలులు ఇచ్చి అర్పించడం తగ్గ శ్రేష్టమా? అవునా కదా? చూడండి, మీకు టైం లేదు కనుక మీకు రిఫరెన్స్ చెప్తున్నాను, చదవండి అది. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫటాఫట్ కొంచెం తొందరగా చదివేవాళ్ళు చదవండి. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులకు హతము చేయుచు పురుషులేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. 9వ వచనం చూడండి కిందికి. సౌలును జనులను కూడి అగగును రాజు గొర్రెలను ఎడ్లలోను గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగ నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. అంటే కొవ్విన వాటిని దేవుని దగ్గరికి తెచ్చాడు, బలిస్తున్నాడు. అప్పుడు సమయంలో వచ్చి చివరికి ఏమంటాడు? 22 నుంచి 24 వచనాలు అదే కిందికి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, తాను అంటే ఎవరు? దేవుడు సెలవిచ్చిన మాటను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన అంటున్నాడు. ఆ మాట నువ్వు బలలియడానికి దేవుని తృప్తిపరచడానికి నువ్వు అనుకుంటున్న మాట ముఖ్యం. మాట దేవుడు నోటి నుంచి ఒక మాట బయలు వెళ్ళిందా అది ఆజ్ఞకు లోబడాలి. అక్కడ లోబడలేదండి. తన జీవితంలో మొట్టమొదటిగా తెలియక చేసిన తప్పని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడి దృష్టిలో మాత్రం అది తెలిసేసిన తప్పే. ఆయన మాట వినలేదు. నువ్వు ఇచ్చే బరుడు ముఖ్యం అనుకుంటున్నావు, దానివల్ల దేవుడు స్వీకరిస్తానని నువ్వు అనుకుంటున్నావు. కానీ సౌలు మరి మొట్టమొదటి ఇశ్రాయేలులకు ప్రేమించి దాగుకుంటే, ఎక్కడో ఒక దగ్గర దాగుకుంటే బహిరంగంగా రప్పించి రాజుగా అభిషేకం తైలం పూసి నా ఇశ్రాయేలులకు రాజుగా నిలబడు, నా ఇశ్రాయేలు యూదులను ఏలు అని దేవుడే సమీరు ద్వారా నిలబెట్టిన అభిషేకించిన వ్యక్తి ఒక విషయంలో తప్పిపోతూనే ఇక్కడ తట్టుకోలేదు. రాజు నుంచి గంట వేశాడు. రాజుగారిగా అధికారంగా ఉన్న ఒక రాజుని సౌలు నెట్టివేశాడు. మరవెంత సాత్వికుడు, దీనమత్సరం కలిగిన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకం వాడైనటువంటి మోషేకే దిక్కు లేదు అక్కడ కానాను దేశం చూడడానికి. సౌలుకే దిక్కు లేదు అక్కడ, రాజు నుంచి తీసివేసేసిండు. దాని పట్ల సమయాలు ఎంతో ఏడ్చిండు, బాధపడ్డాడు. సౌలు నిమిత్తం నువ్వెందుకు బాధపడతావు? అతను నేను గెంటేసిన, గెట్ అవుట్ అంటే మాట వినుట శ్రేష్టం. ఆయన మాట విన్నంత వరకు నీ కుమారులకు, నీ కుటుంబాలకు తరతరాలు ఉంటుంది ఆయన కృప. మాట ఎప్పుడైతే వినకపోతావో గెంటి పాడేస్తాడు. ఈ విషయాలు బైబిల్లో చదువుకోలేక ప్రియులారా, మిమ్మల్ని ఏదో అది చేయడానికి కాదు, మిమ్మల్ని ఏదో భయపడిచ్చి కాదు, ఒక నిజాన్ని తెలుసుకోవాలి. మన సర్వసత్యంలోకి రావాలి. మీరు మాకేదో డబ్బులు ఇస్తారని, మీకు ఈరోజు చేస్తారని వచ్చిన సవాలు కాదండి. ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఒక బిడ్డగా మిమ్మల్ని ప్రేమించి ఒక ఆత్మీయతగా ఒక సత్యమైన మాటలు మీ హృదయంలో నింపడానికి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చామండి. నిజమండి, దేవుడు నిజంగా ప్రేమమైడే. కానీ ఆయన సేవ చేస్తున్నప్పుడు కూడా త్రుటిలో తప్పితే ప్రమాదమే. చెడిపోతున్న సొదొమ గొమొర్రా ముందు చెడిపోకుండా మరి ఆ ముందున్నాడు కదా, ఎవరు? లోతు. చెడిపోయిందా? చెడిపోలేదు. తన కుమారులు చెడిపోలేదు, ఎవరు చెడిపోలేదు. 2 గ్రామాలకు ముందున్న చెడిపోయే పట్టణాల ముందున్న చెడిపోకుండా ఉన్నప్పటికీ లోతు మరి పట్టణాలను నాశనం చేస్తానని బయటికి వెళ్ళిన తర్వాత దేవుని మాట వెనకకు జరిగింది. ఏమైంది? ఉప్పు స్తంభమైంది. ఇవన్నీ బైబిల్లో కనిపించడం లేదా? దేవుని కోపం ప్రేమామయుడే. అబ్రహాంని దీవించలేదా? దేవుడు చెప్పినట్టు నడిచాడు. అబ్రహాంని దీవించాడు. మాటలో కూడా త్రుటిలో కూడా తప్పలేదు. తన కుటుంబాన్ని గృహ కుటుంబంలో కూర్చొని ప్రార్థన చేపించి తన పిల్లలకు విశ్వాసాన్ని నింపి భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని దయచేసిన యెహోవా దేవునికి లోబడాలన్న భయం తన పిల్లలకు చెప్పుకుంటూ అబ్రహాము మరి నాయన ఎంతో ఆస్తి గొర్రెలు ఉన్నప్పటికీ కూడా కనబడన పునాదుల గల ఆ పట్టణం గురించి ఎదురు చూశాడు. ప్రేమ కలిగి ఒకగానొక కుమారుడైన వెనుక తీయకుండా మరి ఆ కొండలలోకి వెళ్ళాడు. కొండలలోకి వచ్చాడు, బలిచ్చాడు. ప్రేమ.
నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేది దేవుడు మొదటగా చూస్తాడు. ఆ ప్రేమలో ఆయన మాట వినకుండా ధిక్కరించినట్టయితే నిజంగా ఆయన శిక్షకుడే. నిజంగా చెప్పండి, దేవుడు నిజంగా మనల్ని ప్రేమించలేదు. నువ్వు భూమి మీదికి వస్తావని ముందే తెలిసి 6 దినాలు దేవుడే కష్టపడి 7వ దినమున విశ్రమించిండు. ఒక మానవునికి భూమి మీద 60 నుంచి 70 సంవత్సరాలు బ్రతుకు జీవితంలో సరిపడేటువంటి వాయువు, గాలి, పండ్లు ప్రకృతిలో ఉన్నది ప్రతి నీకు పెట్టి మానవుడు ఇది సరిపోలేదు దేవుని నిందించకుండా తనకు పేరు నాకు ఇది లేదు అని పుట్టిన నీవు తన తండ్రిని అనకుండా ప్రకృతిలో ఎన్నో పెట్టి కలగజేసి దేవునికి నువ్వు మహిమపరచాలని భూమి మీదకి పంపించాడు. మొట్టమొదటిగా ఆదాము అవ్వలు ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయ్యేటప్పుడు ప్రకృతిలో అన్ని పెట్టాడండి. ఏదైనా మనము తడుపుటకు ఎక్కడి నుంచో బయలుదేరిందండి. ఏంటిది? నీళ్లు. ఎక్కడి నుంచి? అరారాతు పర్వతాలలో బయలుదేరేది ఒక నది. మనిషి బతుకుట కొరకు, మనిషి బతకాలంటే ప్రకృతిలో ప్రతిదీ చావాలి. ఆ చచ్చేదేందో దేవుడు పుట్టించాలి ఫస్ట్. అదే పుట్టించుండు ప్రతిదీ ప్రకృతిలో. పండు నీ కొరకు ఒక దానిమ్మ పండు పెట్టాడు. నువ్వు నా కుమారుడు తినాలని చెప్పండి. దాని మీద ఏం పెట్టాడు? తొక్క. నువ్వు ఎనీ టైం ఎప్పుడైనా కొనుక్కో ఫ్రూట్స్. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కానీ నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ ఆ బండి మీద అలా పండ్లు ఉంచుతారు. రోజు అలానే ఉంటాయి. ఎన్నో బస్సులు, ఎన్నో లారీలు పోతున్న డస్ట్ మీద పడదు. పడ్డా ఒకసారి నీళ్ళ కడుక్కొని తీసుకుంటావు. కానీ దాని మీద ఏముంటుంది? తొక్క. ఎందుకు? అది తొక్కాను నువ్వు అనుకుంటున్నావు. ఆ తొక్క తీసి నువ్వు దీంట్లో వాళ్ళలో ఎన్ని లాభాలు నీ శాస్త్రవేత్తలు నడువు చెప్తాడు. ఒక దానిమ్మ తింటే అందులో సి విటమిన్ ఉందని అంటాడు వాడు. అందులో నువ్వు హ్యాపీలు జ్యూస్ తాగితే ఓఆర్ఎస్ఎల్ ఏ విటమిన్ ఉంది అంటాడు. ప్రకృతిలో ప్రతిదీ కలగజేసింది మానవునికి ఉపయోగపడుతుందని దేవుడు సృష్టించి నీవు మెరుగుపడాలని, ఆరోగ్యపడాలని చెప్పని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెబుతుంది ఏంది? ఒక 1/4 కిలో మటన్ తినమంటాడు. ఆ తర్వాత ఫ్రూట్స్ తీసుకోమంటాడు, పండ్లు. అవునా కదా? మీరు చెప్పండి. మీరు ఇంటికాడ ఉన్నంత వరకు ఇష్టమైన కూరలు చేసుకొని తింటామని మనం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెప్పే డాక్టర్ ఏంటిది? మీరు ఫ్రూట్స్ తీసుకోండి అంటే ఫ్రూట్ లో ఏముంది? విటామిన్స్ ఉన్నాయి. నిన్ను మెరుగుపరుస్తాయి, నీ మెదడుకు సంకేతాలు అందిస్తాయి, నిన్ను బలోపేతం చేస్తాయి, నిలబెడతాయి. నీ కుటుంబాన్ని చక్కగా కాపాడుకున్నటకు, సమాజంలో తిరుగుటకు, ఎన్నో దేవుని పని సేవ చేయుటకు, దేవుని గుర్తించుటకు. పళ్ళలో ఉండి ఇన్ని రసాయనాలు దేవుడు పెట్టాడు. మనల్ని ప్రేమించలేదా? ఎందుకు ప్రేమించలేదండి? ఇంతలా ప్రేమించిండు తెలుసు నీకు. దేవుడు ప్రేమించే విధానం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రకృతిలో ప్రతిది పెట్టాడు మానవ అవసరత కొరకు. ఈ రోజు నువ్వు గేదెని పెంచుకుంటున్నావు నీ ఇంట్లో. గేదె ఉదయం రాగానే ఏం చేస్తావు? పాలు పిండుకుంటావు. పాలు పిండుకొని చక్కగా నువ్వు వెళ్ళి డైరీ దగ్గరికి వెళ్తావు, అమ్ముకుంటావు. నెల రాగానే తీసుకుంటున్నావు. నెల రాగానే మనం డబ్బులు తీసుకున్నాం కదా, పాల డైరీ నుంచి తీసుకుంటున్నాం. ఆ పశువు నీవు పంట పొలాలకు వెళ్ళిన తర్వాత నువ్వు తినే ఆహారాన్ని తిననిస్తావా? పక్కన గడ్డిని తిననిస్తావా? పక్కన గడ్డినే కదా మనం తిననిచ్చేది. మనం తినేది మాత్రం అది తినొద్దు. ఎందుకంటే మరి మనం కదా మనుషులం, మనం అదే తినాలి. మరి ఆవు గడ్డి తినాలి. నువ్వు ఎండిపోయిన తర్వాత ఆ మిషన్ వచ్చి కోసేసిన తర్వాత ఆ ఎండిపోయిన ఆ పొడి ఆ గడ్డి వేస్తే ఎలా తింటుంది? అది నీ నోట్లోకి గింత పోతే నాలుక బయటకు తోసేస్తుంటది. గింత పొడి గడ్డి నీ నోట్లో పోయి ఇలా బయటకు తోసేస్తుంటావు. అది మాత్రం అది తింటుంటది. అందులోనిచ్చే గింజ నీకు, అందులో వచ్చినటువంటి ఆ ప్రతిది నువ్వే తీసుకుంటావు. మరి అది దానికి ఏ రోజైనా నాకు గడ్డి పెట్టావు, ఇది పెట్టావు అని చెప్పి ఏ రోజు అంటుందా? పసిగడ్డలు పెట్టావు, ఇది పెట్టావు అంటుందా? అన్నది. నీకు పనికిరా అనేది అంతా పారేసిన అది తిన్నప్పటికీ నీకేదైనా పనికిరా అనేది ఇస్తుందా? ఆవు ఏమిస్తుంది? పనికొచ్చే స్వచ్ఛమైన తెల్లటి పాలు చక్కగా పిండుకుంటావు. మంచిగా అందులోకి మంచిగా మీగడ తీసుకుంటావు, అందులోకి పెరుగు తీసుకుంటావు, హ్యాపీగా తింటావు. ఒక మాటలు లేని ఒక మూగ జంతువు ద్వారా మానవుడిని ప్రేమించి భూమి మీద ఆరోగ్యపరచడానికి ఎన్నో ప్రేమమైనగా పెట్టాడు. మరి అంతగా ప్రేమగా పెట్టిన దేవుడు ఇంకా ప్రేమించలేదా? చెప్పుకుంటూ పోతే సమయం లేదు. నేను ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే అన్నాడు. యెషయా గ్రంథం 44 ఏమన్నాడు? తింటున్న ప్రతి తొలి ముద్ద తల్లి, గర్భవతిగా ఉన్న తల్లి తింటున్న ప్రతి ముద్ద శిశువుకు పంపించేది ఎవరన్నాడు? దేవుడు నేనే అన్నాడు. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 44:2. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడునైనా యెహోవా ఇలాగంటున్నాడు. యాకోబుకు అంటున్నాడు. అంటే నిన్ను తల్లి గర్భంలో నిర్మించి, నిన్ను సృష్టించి, అంతరింద్రంలో తయారు చేసి బాడీ డెవలప్మెంట్ నీకు కావాలి అంటే తింటున్న గర్భవతి ప్రతి తల్లి తొలి ముద్ద తనకు ఆకలైతుంది తింటుంది, కానీ ఆ ముద్ద ఎక్కడికి వెళ్తుందో తల్లికి తెలుసా?
తెలియదు. కొంతమంది తెలిసినట్టు ఈ మధ్య శాస్త్రవేత్తల వల్ల ఏం తెలిసిందంటే తింటున్న తొలి ముద్ద పాపకి వెళ్తుందని తల్లి చెప్తుంది, ఇప్పుడు చెప్తుంది. కానీ సరే, ఆ తింటున్న తొలి ముద్ద అదే పాపకి వెళ్తుందన్న సంగతి స్వయంగా పుట్టిన తర్వాత నోట్లో పెట్టినట్టు నువ్వు గర్భంలో శిశువుకు పెట్టగలవా? పెట్టలేవు. మరి అది ఎందుకు వెళ్ళాలి ఆ ముద్ద అక్కడికి? ఎంత ప్రేమ ఉంది! నిజంగా ప్రేమమయుడే దేవుడు. ఆయన పట్ల మసులుకొని ఆయన చెప్పినట్టుగా మరి జీవిస్తే ఆయన ప్రేమమయుడే, కరుణామయుడే, ప్రేమించగలడే. మరి ఆయన మాటలు ధిక్కరించి లోకంలో ఎక్కడో మూలకు పేకాటాడుతూ ఊరు గ్రామంలో తిరుగుతూ ఊరు మీద తిరుగుతూ మందు తాగుతూ దేవుని నమ్మక వదిలిపెట్టి పాపాన్ని అంటించుకొని మరి ఇలా జీవిస్తే మరి ఆ ప్రేమమయుడిని ఏం చేయాలి చెప్పు? మరి ఆయన ఏం చేయమన్నా మనం? ఆ ప్రేమమయుడు ఎలా మారాలి? శిక్షకుడిగా మారకూడదు, మారలేదు. నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం 4 కానీ రాకపోతే నీకెంత బాధ ఉంటుంది చెప్పు? నీకెంత బాధ ఉంటుంది చెప్పు? 4 రాగానే ఆటో సౌండ్ వస్తుందా, నా కుమారుడు వస్తున్నాడని ఎదురు చూస్తుంటావు. 4 అయింది, 5 అయింది, 6 అయింది, నీ పిల్లలు రావడం లేదు. ఇంకా వెంటనే బంధువులకు ఫోన్ చేస్తావు, అందరికి ఫోన్ చేస్తావు, రాడు. ఎక్కడో ఒక దగ్గర చక్కగా పార్కులు ఆడుకుంటూ వెళ్ళి 4 తగిలించి ఇంటికి తెచ్చుకుంటావు కదా. అంతే కదా ప్రేమ. దేవుడు కూడా మనల్ని ప్రేమించి కూడా మరణించి భూమి మీద ఆయన కొరకు బ్రతి యేసును నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆయన కొరకు వాళ్ళ బతికినట్టయితే, నువ్వు జీవించినట్టయితే మరణం అనే మంచి మార్గం ద్వారా యేసు ద్వారా దేవుడు తన దగ్గరికి తెరుచుకోవాలంటాడు మనల్ని ప్రేమించి. మనం ఏమనుకుంటామంటే నా కుమారుడు చచ్చిపోయాడండి, బాధపడతాం. చావు అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రేమ ఉంది అందులో కూడా ప్రేమ ఉంది. మరణం అనే మార్గం ద్వారా నీవు భూమి మీద బతుకున్నన్ని రోజులు యేసు కొరకు జీవించి బతికి ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమ పట్ల ఆయన కొరకు బతికి కుటుంబంలో ప్రార్థన చేసుకొని ఇలాంటి వాక్యాల పట్ల వచ్చి విని మారు మనసు పొంది ఆయన పట్ల బతికినట్టయితే నిన్ను మరణం ద్వారా తన దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటుండు. పరిశుద్ధునిగా నిర్దోషిగా నిలబడాలని, తిరిగి రావాలని. పాపిగా తిరిగి రావడం కాదు. నువ్వు పాపిగా తిరిగిపోతే ఎక్కడికో తెలుసా? పాతాళం. ఉందా లేదా? పాతాళం ఉందా? మనకి ఎన్ని లోకాలు? 3. ఒకటి పరలోకం, ఒకటి భూలోకం, ఇంకోటి పాతాళం. ఈ 3టికి అధికారి ఎవరు? యేసుక్రీస్తు. అంటే పాతాళం అనేది లేకపోయి ఉంటేనేమో మనకు పాతాళం లేదు కనుక ఎలాగైనా బతికేస్తాను. పాతాళం ఉంది ఎందుకు? దిగాలక దెయ్యాలతో పాటు ఆయన కొరకు బ్రతకని వారికి కూడా ఆయన మాట ప్రేమ ఉంది. ఆయన మాటలో ప్రేమ ఉంది, స్వస్థత ఉంది. వింటే ఆయన కొరకు బతుకుతే నీ కుటుంబంలో పుట్టిన పిల్లలకు తరతరాలు చూపించే ప్రేమ ఉంది. కానీ ఆయన మాట వినకపోతే నిజంగా శిక్షిస్తాడండి. ఇది మీకు చెప్పాలి. మీకు ఇది చెప్పకపోయి నేను వదిలేసి వెళ్ళిపోయాను అనుకో, మీరు ఇంకా ప్రేమమయుడిగానే చూస్తారు. అని ఆయన మాటలు వినండి, ఆయన కొరకు ప్రార్థించండి, నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచండి. ఇది ఇంతవరకు ఉంటే ప్రేమమయుడే. కానీ మరి ఆయన మాట విని ధిక్కరించి పాపాన్ని అంటి పెట్టుకొని ఇలాంటి చెడు కార్యక్రమాలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతే మరి ఆయన శిక్షించడా, దండించడా? తల్లి గర్భంలో నిన్ను నిర్మించిందెందుకు? భూమి మీదకి వచ్చి తనను మహిమపరచాలని. ఒక తండ్రి ఒక తల్లిని కలిసినప్పుడు కొన్ని కోట్ల కణాలు రిలీజ్ అయినప్పుడు అందులో నీతో పాటు కొన్ని కోట్ల కణాలు వచ్చాయి. అండం ఫలదీకరణం చెందేటప్పుడు కొన్ని కోట్ల మంది బయలుదేరారు. కానీ మాత్రం అండానికి మాత్రం ఒకరికే అవకాశం ఇచ్చిండు దేవుడు. అది ఎందుకు? నీతో పాటు పోటీ పడ్డ వారంతా నేల రాలిపోతే ఒక్కనివి మాత్రమే ఒక ఆదాములక్క నిలబడ్డావు భూమి మీద. నువ్వు కోట్ల మంది నీతో పాటు పరిగెడితే అందరూ నేల రాలిపోతే ఒక్కనే నిలబెట్టిన నీవు భూమి మీదకి వచ్చి దేవుని ప్రేమను గుర్తించగా దేవుడు ఎవడో లేడంటావు, దిక్కు లేడంటావు. డబ్బు లేకపోతేనే వ్యాపారం నష్టం పోతే దేవుని దూషిస్తావు. దేవుడా ఇక్కడ ఉన్నాడు అంటావు. దేవుని కొరకు నీ ఆలయాన్ని పాడు చేస్తే నిన్ను పాడు చేస్తాడన్న సంగతి మర్చిపోతావు. మందు తాగుతావు, సిగరెట్ తాగుతావు, బీడీలు తాగుతావు. నీ బాడీని కంపు చేస్తాయి. ఎందుకు దేవుడు నీ శరీరం మీద ఇచ్చింది ఎవరి? దేవుడు. నీతో పాటు అందరూ బయలుదేరిన వారందరిని నిలరాల్సి నిన్నులో పెడితే ఆయనను మహిమపరుస్తామని చెప్పని ఆయన ఆనందపడితే భూమి మీదకి వచ్చి పాపై నువ్వు ఉంటే నిన్ను శిక్షించకపోతే, దండించకపోతే మరి ఇంకెవరిని శిక్షించాలి? అంతే కదా. ఇంత ప్రేమించాడు. ప్రేమకు సంబంధించినవి చెప్పాలంటే భూలోకం అంతా కూడా సరిపోదు దేవుంది. కానీ ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడం కొన్ని మాటలు మేము ఉంచుతున్నాను. ఇంత ప్రేమించిన దేవుడు నిజంగా చాలా భయంకరుడండి. నిజంగా ఎంత ప్రేమిస్తాడో తల్లిదండ్రులు పిల్లలను ఎంత ప్రేమిస్తారో కొన్ని విషయాల్లో వాళ్ళు వినకపోతే మనం చూపించే కఠినం అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఏం రా బాబు, ఎంత ప్రేమగా ఉండే డాడీ ఇలా కొట్టాడా, ఇలా చేశాడా అంటే
మరి కొడతాడు వినకపోతే ఎలా? ఒకసారి 2 సార్లు 3 సార్లు నీ పిల్లలకు చెప్పినప్పుడు సరైన మార్గంలో రానప్పుడు దండించి బెత్తము వాడమని దేవుడే చెప్పిండు మన పిల్లలకు. అలాంటప్పుడు తండ్రులుగా పోషణగా ఉండి మనము దేవుని మాట నమ్మక ఆయన మాటలు విన్న తర్వాత కూడా నువ్వు ఇంకే ప్రేమమయుడే అనుకుంటే తప్పు చేసిన తర్వాత ప్రార్థిస్తే క్షమిస్తాడు. మొహపు చూపుతో చూసి పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఇవన్నీ మనం అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. కనుక ఆయన దండిస్తాడు. బాహుభయంకరుడు దేవుడు. చూడండి చివరికి హెబ్రీ పత్రిక 10:1. హెబ్రీ పత్రిక 10:1. ధర్మశాస్త్రము రాబోచుందా. హెబ్రీ పత్రిక 10:1 అండి. ఆ హెబ్రీ పత్రిక 2:3. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? ఇంత గొప్ప రక్షణ యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. రక్షణ మన పాపములమై అపరాధముల చేతను చచ్చిపడి ఉన్న మనకు యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనలని తనకు కుమారులుగా చేసుకోవాలనుకున్నాడు. FC 2:1. అంతే కదా? అపరాధముల చేతను పాపముల చేతను యేసును సిలువలో చంపించి ఆయన సిలువ కార్చి ఉన్నదానటువంటి ఒక్క కుమారుడైన యేసుక్రీస్తును కూడా మన నిమిత్తమే కదా, మనం చేసిన పాపాలను బట్టే కదా ఆయన భూమి మీదకి వచ్చి సిలువ ఎక్కి మరణించి మన కండ్ల ముందు ఈ రోజు బైబిల్లో చదువుకుంటున్నాం. ఇంతగా ప్రేమించిన దేవుడు ఆయన మాటను ఆయన నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం ఎలాగ తప్పించుకుంటావు? ఆయన చేతిలో నుంచి తప్పించుకోగలవా? దేవుని చేతిలో పడుట బహుభయంకరం అని ఉంటుంది హెబ్రీ పత్రికల. దేవుని చేతిలో పడుట బహుభయంకరం. ఎలా ఉంటుందంటే పాతాళం పండ్లు కొరుకుడు ఏడ్చుడే. ఫ్యాన్ పెట్టండి అన్న సరే. పండ్లు కొరుకుడు ఏడ్చుడే. అక్కడ సమయం కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో మనం బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత వాటర్ వేడి అయినప్పుడు మన బాడీలో పోర్చుకున్నప్పుడు తట్టుకోలేకపోతుంటాం. దానికి సరిపడే సరైన చల్లటి వాటర్ కలుపుకొని బాడీకి సరిపోయేంత వేసుకుంటాం. అప్పుడు అనిపిస్తుంది ఓసారి నాకు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటదండి, స్నానం చేసేటప్పుడు బాడీకి వేడి తరుగుతూనే ఆ సగం నీళ్లు మరో చిన్న బాకెట్లో పోసుకొని చల్లటి నీళ్లు అందులో కవర్ చేసి మన బాడీకి సెట్ అయ్యేంతగా మనం వేసుకుంటున్నాం. మరి అక్కడ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత కాళ్ళతో కవర్ చేసుకున్నది ఏమైనా ఉంది? అక్కడ ఏమి లేదు. పండ్లు కొరుకుడు ఏడుచుడే. ఈ భూమి మీద 60 ఏళ్ళు చేసిన పాపానికి యేసును నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు ఇంకా పాపాలు చేస్తే తన ఉన్న ఒక్కగానటువంటి కుమారుని భూమి మీదకి రప్పించి అవమానపరుచుకొని యూదుల చేత అందరి చేత మరి పాపాల నిమిత్తం సిలువలో బలయి మరి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. దానిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకు తప్పదు భారీ మూల్యం. ఈరోజు సిగరెట్ తాగితే తప్పదు భారీ మూల్యం అంటారు. అవునా కదా? ఈరోజు మధ్యాహ్నం ఆల్కహాల్స్ ఇంజూరియర్ టు హెల్త్ పోతా అంటుంది. అదే దేవుని మాట కూడా నువ్వు విని ఇంత గొప్ప రక్షణను కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకు కూడా ఉంది. పాతాళం కాలిపోతావు. అది ఎలా ఉంటుంది తెలుసా? భూమి మీద వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతావు. ప్రకృతిని తట్టుకోలేదు ఆత్మ. శరీరానికి భూమి మీద తప్పిపెట్టినప్పుడు నువ్వు ఉప్పు వేసి అది వేసి మావాడు 15 రోజుల దాకా మరి మట్టి తినకుండా కాపాడుకుంటావు. ఈ భూమి మీద ప్రకృతి సంబంధమైన శరీరం. మన ఆత్మ ఒక్క సెకండ్ ఉండదండి. యోబు గ్రంథం 21:13. యోబు గ్రంథం 21:13. వారు శ్రేయస్సు కలిగి దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళంలోకి దిగిపోతారండి. అందులోకి వెళ్ళిపోయిన వాడు తిరిగి రాడు. యోబు గ్రంథం 7:9-10. యోబు గ్రంథం 7:9-10. వారు శ్రేయస్సు కలిగి యోబు గ్రంథం 7:9-10. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళములకు దిగిపోయిన వాడు ఎన్నటికి రాడు. ఛాన్స్ లేదు. అందులోకి వెళ్ళిన తర్వాత భూమి మీద ఉన్నప్పుడే సురక్షితంగా యేసును నమ్ముకో, బాప్తిసం పొందుకో. ఇది మత మార్పిడి కాదు. కొత్త వాళ్లకు మా దేవుడిని బోధించడానికి కాదు. ఇతర దేవుళ్ళను కూడా మేము కించపరచడం లేదు. మన దేవుడు ఎంత గొప్పవాడో చెప్పుకోవాలి కానీ ఎదురు దేవుళ్ళని మనం కించపరచకూడదు. కనుక యేసుని నమ్ముకున్న మీరు క్రైస్తవులైన వారు ప్రగడబందిగా నమ్ముకోండి. పాపం చేయకండి. పాపం చేస్తూ హెబ్రీ 10:31. హెబ్రీ 10:31. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరం. తట్టుకోలేవు ఆయన చేతిలో పడితే.
భూమి మీద ఒక తప్పు చేస్తేనే ఈ లోకంలో ఉన్నటువంటి శిక్షలు అందులో 4 గోడల మధ్యలో అనుభవించి బెయిల్ ద్వారా బయటకు వస్తావు. ఈ అవసరం అనుకుంటే నేను ఉరి శిక్ష తీసిన తర్వాత ప్రధానమంత్రికి పిటిషన్ ఇచ్చి నువ్వు బయటికి రాగలవు రాజకీయ పరంగా. కానీ అందులోకి వెళ్ళిన తర్వాత పిల్లలు వాళ్ళు ప్రేమించి చెప్తున్నా అందులోకి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చే ఛాన్స్ లేదు. కొట్టుకుని చచ్చిపోవడమే. ఇక్కడైనా చూస్తే ఎవరైనా ఆదుకున్న వాళ్ళు ఉంటారేమో, అక్కడ ఆదుకున్నట్టు లేడు. ధనవంతుడు మరణించి చచ్చిపోయాడు, లాజరు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఒక వేలిన చుక్కనటువంటి కొన్ని వాటర్ తెమ్మన్నాడు, మీకు మాకు దాటకుండానట్టు ఆగాధం ఉంచబడింది అన్నాడు. లేదు, ధనవంతుడుగా భూమి మీద వేసుకున్నాడు, ఉదారంగా బట్టలు వేసుకున్నాడు. ప్రకృతిలో ప్రతిదీ తన దగ్గరికి పాదాల చేత రప్పించుకుని తిన్నాడు. కేవలం యేసును నమ్మనందుకే పాతాళానికి వెళ్ళిపోయాడు. అదే యేసును నమ్ముంటే కొంతమంది ధనవంతుడుగా ఉండి ఎంతో మంది దరిద్రులకు సహాయం చేసేవాడు, ఎంతో మందికి వాక్యం వినిపించేవాడు. తను బాధపడుతూ నా కుటుంబం పాతాళంలోకి రావద్దు అని అక్కడ అబ్రహాం అంటాడు కదా, మీకు తెలుసు కదా, నేను ఇందులో కాలిపోవడం న్యాయమే. భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మందికి చెప్పినా నేను వినలేదు, కనుక ఇక్కడికి వచ్చి కాలిపోతున్నాను. ఇది ధర్మం, న్యాయం. కానీ నా కుటుంబం భూమి మీద ఉంది, మరి అక్కడ వాళ్ళకి రక్షణ అందించాలి. ఆ రక్షణ అందించడం ద్వారా నేనున్నటువంటి పాతాళంలోకి ఈ జోలికి రాకూడదు, చాలా ప్రమాదం, భయంకరం అని బతిమలాడుకుంటుండు. అంటే అక్కడ మోషే, మిరియాము, అహరోను వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట విన్నట్టయితే వాళ్ళు ఇక్కడికి రారు అన్నారు. ఈ రోజు ఈ అన్నయ్య ద్వారా మీకు రక్షణ వాక్యం వినబడింది. నెక్స్ట్ చెప్పబోయే పాస్టర్ ద్వారా, నా ద్వారా, అన్నయ్య ద్వారా ఎన్నో మాటలు మీకు వినిపిస్తున్నాడు. ఆ రోజు ధనవంతుడికి ఆ కాలంలో రక్షణ అందక వినక చనిపోయాడు. ఈ రోజు మీకు హృదయంలోకి యేసంటే ఎవరో తెలిసిపోయింది, తన తండ్రి అయినంటే ఎవరో తెలిసిపోయింది, పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలిసిపోయింది. బతుకుతో మనం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతామని తెలిసిపోయిన తర్వాత కూడా నువ్వు నమ్మకపోతే, కూడి రాకపోతే, దేవునికి భయభక్తులు కలిగి ఉండి వచ్చి ప్రతి ఆదివారం సంఘంలో కూర్చుకొని మరి మన దేవునికి భయపడి వాక్యమును వినకపోతే పాతాళంలో మరి పడి కాలిపోయే ప్రమాదం ఉంది. చూడండి, జెఫన్యా గ్రంథం 2:1-2 వచనాలు. జెఫన్యా గ్రంథం 2:1-2 వచనాలు. సిగ్గుమాలిన జనులారా అంటున్నాడండి. చూడండి, ఎంతో మంది ప్రవక్తలను పంపించి ఇశ్రాయేలు యూదులకు చెప్పినా వారు వినడం లేదు, మారడం లేదు. బబులోను చెరలోకి తీసుకుపోతా అంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు పాడిపడిపోయి నష్టపోతారు. అన్యులు మిమ్మల్ని హింసిస్తారు, తట్టుకోలేరు. నా రక్షణలో, నా కాపుదలలో, నా చేతుల్లో, నా బ్లెస్సింగ్ లో ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐగుప్తుల నుంచి ఇక్కడి దాకా రప్పించిన ఆయన మీరు వినడం లేదు. కనుక ఇప్పుడు చూడండి, చదవండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్టు సమయం గతించిపోతుంది. ఇక లేదు, విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత రాకముందే కూడి రండి, కూర్చోండి. మంతూరు గ్రామంలో ఒక చర్చి ఉంది. మీకు రక్షణ కావాలా, దాన్ని చిన్న చూపు చూడకు. పెద్ద పెద్ద గొప్ప గొప్ప కట్టడంలో ఉందని అందులోకి వెళ్దాం అనుకోకు. చిన్న ఇల్లు అయినప్పటికీ అందులో రక్షణ ఉంది, వచ్చి కూడుకో. నీ కుటుంబంతో ఈ మంతూరు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి వాక్యం విను, మారు. నీ ఆత్మను నువ్వు రక్షించుకున్నవాడు అవుతావు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రేమమయుడే. ఎన్నో ప్రేమించిన దేవుడు శిక్షించాలనుకుంటే ఇలా ఖచ్చితంగా శిక్షిస్తాడు. నువ్వు ఇంత భూమి మీద నమ్మి నేను పాతాళంలో వెళ్ళిపోయిన తర్వాత కాలిపోతుంటే నిన్ను చూసి నవ్వుతారయ్యా. ఇదే సంఘంలో ఉండి మనం క్రైస్తవుగా ఉండి దేవుడు ప్రేమామయుడని నమ్మి ఆయన శిక్షించే దేవుడు కాదని, చేసిన తప్పును ఎప్పుడు క్షమిస్తాడని భ్రమలో ఉన్నావా? అయితే నీకంటే ముందు క్రైస్తవుడుగా ఉండి తప్పులు చేసి మరణించిన వాడు పాతాళంలో రెడీ ఉన్నాడు అక్కడ సిద్ధంగా. నువ్వు మరణించిన తర్వాత నువ్వు పాతాళంలో వెళ్ళేటప్పుడు అక్కడ ఏమంటాడో తెలుసు ఆ వ్యక్తి పాతాళంలో. చివరిగా చూడండి, యెషయా గ్రంథం 14 9-10. యెషయా గ్రంథం 14:9-10. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింది పాతాళము నీ విషయమై కలవరపడుతుంది. అది నిన్ను చూసి ప్రేతలు రేపుతుంది. అబ్బా, దేవుడు ప్రేతలు రేపుతుంది నిన్ను చూసి. భూమి మీద కారణ జన్ముడని దేవుని పుట్టిస్తే ప్యాకాటాడి మందు తాగి చిల్ల పోకిలి మాటలు మాట్లాడి నీ జీవితాన్ని కాలం ఎరగక దేవుని చర్చికి రాక వినక నువ్వు యేసుక్రీస్తును నమ్ముకునే బాప్తిసం పొంది ఆయన కొరకు బ్రతకక భూమి మీద వ్యర్థంగా గడిపి తిరిగి వస్తున్నాడు. చూడండి, పాతాళం ఎదుర్కొంటుంది ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనటకై కింది పాతాళం ఆరాటపడుతుంది. అమ్మయ్య బాబోయ్,
కలవరపడుతుంది పాతాళం. అమ్మ బాబాయ్ యేసుక్రీస్తు మాటలు నమ్మి, ఒకవేళ నమ్మి కనుక ఉంటుంటే వీడు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. ఆ రోజు చెప్పింది విన్నాడు, రోడ్డెక్కిన తర్వాత దులిపేశాడు. అమ్మయ్య వీడు చచ్చి మళ్ళీ దేవుని నమ్మకుండా నా దగ్గరికి తిరిగి వచ్చిండని పాతాళం ఆశ పెడుతున్నాను. ఆశపడుతుందంట, గంతులు వేస్తుందంట, ఆనందపడుతుందంట. నువ్వు అపవాది ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గర లేడండి. నేను చెప్పే ప్రసంగం తర్వాత అన్న చెప్పే ప్రసంగం ఉన్నంత వరకు మీ దగ్గర లేడు. ఇప్పుడు అపవాది కాస్త దూరం వదిలేశాడు. ఇది అయిపోయిన వెంటనే మీరు ఇంట్లోకి వెళ్ళిపోతారు కదా, అప్పుడు అందుకుంటాడు వాడు. ఏముందో అలా చెప్తాడులే, మన జీవితం అలా ఉంటుందా, అది అలానే ఉంటుందిలే, ఇది ఇలానే ఉంటుంది, మనం వెళ్ళిపోతుంటాం. దానికి అదే అంటే నువ్వు ఇక్కడ విన్నంత వరకు ఉన్నంత శ్రద్ధ బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను వాడు తులిపేస్తాడు వాడు. అందుకే అంటుండు, నువ్వు కరెక్ట్ గా ఉండవని తెలిసే నీకు లోకంలో ఎన్నో చూపించి నిన్ను తన వైపు మలుపుకుంటుండు. అందుకే పాతాళం అంటుంది, నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనగా క్రింది పాతాళం నీ విషయమై కలవరపడుతుంది. అది నిన్ను చూసి ప్రేతలు రేపుతుంది తన స్థానంలో నుంచి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వద్దు, మిమ్మల్ని ప్రేమించి మనమంతా క్రైస్తవులం, మనమంతా అన్నదమ్ములం. మన మధ్యలో రిలేషన్షిప్ శరీరపరంగా లేకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని నుంచి విభాగించి వచ్చినటువంటి మనం అంత మనుషులం. మరణించిన తర్వాత నువ్వు నేను పరదేశికి చేరుకునే వాళ్ళం. కనుక మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మీరంతా దేవుడు ప్రేమమయుడే, కరుణామయుడే, సమస్తాన్ని మానవుడి గురించి ఇచ్చిందే. కానీ ఆయన మాట వినకపోతే మోషనే పట్టించుకోలేదు, అక్కడ అమాలేకీయులను దండించినందుకు సౌలునే పట్టించుకోలేదు. మన దగ్గర గొప్ప వాళ్ళం మనం కాదుగా. కనుక ఆయన కోపాగ్నికి మనం బలి కాకూడదు, ఆయన భయంకరమైన చేతి కింద మనం భస్మం కాకూడదు. ఆయన నుంచి మనం బ్లెస్సింగ్ తీసుకుందాం. దేవుని నుంచి వచ్చే బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? తరములు ఉంటుంది. నీ పిల్లలకు నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ పిల్లలు కూడా వాక్యాన్ని నేర్పించి నువ్వు మరణిస్తే నీ పిల్లలు కూడా యేసు కొరకే బ్రతికి జీవిస్తుంటే తరతరాలు ఆయన బ్లెస్సింగ్ ఉంటుంది. ఇంతకంటే ఇంకేం ప్రేమ కావాలి? కనుక పిల్లరా, దేవుడు ప్రేమమయుడే, కరుణామయుడే, సమస్తం ఇప్పుడు కూడా మన పట్ల కాపుదలలో ఉండి బ్రతికిస్తున్నాడు. కరోనా నుంచి దాటొచ్చిన గొప్ప వీరులం మనం. ప్రపంచ దేశాలు కలిసిపోయినాయి. కొత్త వ్యక్తిని నమ్మాలంటే, డోర్ తీయాలంటే కూడా మనం దగ్గరికి రానిచ్చని సందర్భాలు ఉన్నాయి. అలాంటి కరోనా నుంచి తప్పింపబడ్డాం. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మనం బయటపడ్డాం, కానీ నిజాన్ని తెలుసుకోవాలి. ఆయన మాట వినడం, మాట ఇంపార్టెంట్. సౌలు రాజుగా ఉన్నాడు, మాట వినలేదు. గొర్రెలు బలి నీ దశమ భాగాలు కాదు, మాట వినుట శ్రేష్టం అన్నాడు. కనుక ఆయన మాటను విని ఆయనకు లోబడి ఆయన నుంచి వచ్చే చేతుల ద్వారా మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం తప్ప ఆయన నుంచి మనం కోపం, మన తండ్రిని కోపం రప్పించి ఆయన కింద బలి కావద్దని మమ్మల్ని ప్రేమించి మరి భిక్షపదన్న అన్నగారు మమ్మల్ని పిలిచి మీరు మాటలు వినిపించారు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి నాయన, మీరు నిజంగా ప్రేమమయుడే, కరుణామయుడే. మీరు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం మా కుటుంబాల పట్ల ఉండి మమ్మల్ని బ్రతికిస్తున్నారు. నీ ప్రేమ ఉంది, కానీ నీ మాట విని ఎప్పుడు మరణిస్తామో తెలియదు కనుక మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు అన్నావు. కాబట్టి మేము ఎటు కదలక ఉండక మరి మొదటి శతాబ్దంలో యెరూషలేములో ఆరంభ సంఘములు రొట్టె విరుచుడే అందును, ప్రార్థన యందును, సహవాసం అందును, అపోస్తుల బోధ యందును ఎడతెగగా ఉన్నట్టుగా మేము కూడా ఎడతెగగా ఉన్నట్టయితే నిజంగా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడి. ఈ సహవాసానికి దూరమై లోకంలో కలిసిపోయి నీకు కోపం తెప్పించే పిల్లలుగా ఉన్నట్టయితే తండ్రి నీ కింద మేము భస్మమైపోయి పిల్లలకు, తల్లులకు, అందరికీ దూరం చేసే దేవుడు. నిజం తండ్రి, నీ మాట వినకపోతే, కానీ నీ మాట విన్నామే అనుకో, మా గర్భంలో నుంచి పిల్లల నుంచి తరతరాల నుంచి నువ్వు నిలబెట్టి ప్రేమ చూపించే దేవుడు, కరుణామయుడు. ఎందరో పట్ల జీవితాల్లో నువ్వు నిజాన్ని చూపించావు, నువ్వే దేవుడని నమ్మించావు, ఎన్నో ఆధారాలు చూపించావు. ఒక సత్యాన్ని మేము బయటకు తీసుకొచ్చాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను నాయన నీ ప్రేమ కలిగి, నీ ప్రేమ కింద మేము ఉండి నీ నుంచి మంచి బ్లెస్సింగ్స్ తీసుకునే మంచి కుమారులముగా పేరు తెచ్చుకునే పిల్లలంగా మేము ఉండాలని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.